100% ఫీజ్ రాయితీతో ఏఐ నేర్చుకోవాలనుకుంటున్నారా? అటెండ్ క్వాలిటీ థాట్ జెన్ ఏఐ టెస్ట్ 2025. హలో, నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రజెంట్ జనరేషన్లో 100 సంవత్సరాలు ఎవరైనా జీవించి ఉన్నారు అంటే వాళ్ళని యోగిలో, ఋషిలో, ముల్లో అనుకోవచ్చు. మరి ఈరోజు 100 ఇయర్స్లోకి అడుగుపెట్టి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన ఎవరో కాదు, వెంకటానంద సుబ్బారావు గారు. మరి ఒక హాల్ కూడా బుక్ చేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేస్తున్నారు. మరి చూసేద్దామా? ఈ కాలంలో 100 ఇయర్స్ బ్రతికినందుకు కాదు, ఆరోగ్యంగా ఉన్నందుకు, ఇంత మంచి లైఫ్ లీడ్ చేసినందుకు అసలు ఎలా ఉన్నారు ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం రండి. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. ఇప్పటి తరంలో చాలామంది 15 ఇయర్స్కి 20 ఇయర్స్కి ఏ పని చేయలేకపోతున్నాం, నీరసంగా ఉంది, మాకు పనులు చెప్పొద్దు ఇలా అంటూ ఉంటారు. ఏకంగా 100 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకొని ఈరోజు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్న నండూరు వెంకటానంద సుబ్బారావు గారు మనతో ఉన్నారు. వారి కుమారులు కూడా ఇద్దరు ఇక్కడ ఉన్నారు. సార్ ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, అలాగే లైఫ్ ఎలా గడిచింది, ఇవన్నీ ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నండూరు రత్నాకర్రావు. ఓకే. జనరల్గా ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఉంటారు. మనం ఆరోగ్యాన్ని అసలు సంపాదించుకోలేము, పోతే డబ్బులైనా సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. చాలా సంతోషంగా ఉందండి. 100 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న ఒక వ్యక్తి దగ్గరికి మేము వచ్చి కూడా కలవడం. ఏం చేస్తూ ఉండేవారు మీ నాన్నగారు? మా నాన్నగారు టైప్ ఆఫీస్ ఉండేది మాకు. ఇండిపెండెంట్గా ఆయన జాబ్ వర్క్ తీసేవాళ్ళు. మా ఇల్లు ఏంటంటే గోపాల్ రెడ్డి రోడ్ కోర్టు దగ్గర ఉండేది, విజయవాడలో సివిల్ కోర్ట్స్. ఆ సివిల్ కోర్ట్స్కి లాయర్స్ ఉంటారు కదా, డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్తో ఉంటాయి లాయర్స్. చాలా అర్థం కావు. చాలామంది ఏమంటారంటే డాక్టర్స్ హ్యాండ్ రైటింగ్స్, లాయర్స్ హ్యాండ్ రైటింగ్ తెలుసుకోవడం అర్థం చాలా కష్టం అంటారు. అటువంటి లాయర్స్ అంతా మా ఫాదర్ దగ్గరికి వచ్చి అన్ని కోర్టు మ్యాటర్స్, సుప్రీంకోర్టు, హైకోర్టు మ్యాటర్స్ అన్నీ కూడా ఫాదర్ చేస్తూ ఉండేవారు. ఈయన ఏంటంటే అప్పుడు ఆ రోజుల్లో టైపే, కంప్యూటర్ అనేది లేదు కదా, కాంక్వెస్ట్ పేపర్ల మీద టైప్ చేసేవాడు. ఆ నీట్గా టైపు అవన్నీ చూసి సుప్రీంకోర్టులో కూడా ఎవరు చేశారండి, ఎక్కడ చేయించారు అని అడిగేవారని లాయర్లు వచ్చి మా నాన్నగారు చెప్తూ ఉండేవారు. అదే నాన్నగారిదంతా విజయవాడ. ఆయన బార్న్ ఇన్ ఏలూరు, 1925 8 సెప్టెంబర్లో పుట్టారు. మా ఫాదర్ ముగ్గురు బ్రదర్స్, ముగ్గురు సిస్టర్స్, అందరూ పైకి కాలుగా చేశారు. మా నాన్నగారు ఒక్కరే ఉన్నారు. వారి పిల్లలు వారంతా ఇక్కడే ఉన్నారు. ఏలూరులో పుట్టిన తర్వాత మాదంతా దగ్గరలో విలేజ్, కేసరపల్లి దగ్గర విలేజ్, జక్కుల నెక్కలు అని విలేజ్ మా గ్రామం, గన్నవరం దగ్గర. అందుకని మా ఫాదర్ ఏం చేసేవారు, చిన్నప్పుడు నడుచుకుంటూ గన్నవరం వెళ్ళేవారు. 8 కిలోమీటర్స్ బై వాక్ అనమాట. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు బహుశా అది ఆయనకి చాలా ఫెచ్ చేస్తుందేమో ఆరోగ్యానికి అనుకుంటా. అదే కాకుండా ఏంటి హ్యాబిట్స్ కూడా అట్లా ఉండేవి. ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళ టైమింగ్స్ కానీ అన్నీ బాగా ఉండేది. ఆ తిండి కూడా అట్లా ఉండేది. ఇప్పుడు ఏది యూరియా ఇటువంటివి ఏం లేవు కదా, ఫెర్టిలైజర్స్ అనేవి. ఆ తినేవాళ్ళు టైమ్స్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఆ టైమ్స్ మెయింటైన్ తర్వాత ఎస్ఎల్సి అంతా గన్నవరంలో చదివారు. గన్నవరం స్కూల్లో కాసు బ్రహ్మానంద రెడ్డి గారి బ్రదరు ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా ఆయన పేరెంట్ పూర్ణ కాసు కొండలరావు గారు మా నాన్న క్లాస్మేట్స్ గన్నవరంలో. అక్కడ చదువుకున్న తర్వాత విజయవాడ వచ్చి మాణిక్యాలరావు గారిని గురుగారు మారుతినగర్లో ఉండేవారు. ఆయన అప్పుడు విజయవాడలో ఆయన ఇన్స్టిట్యూట్ పెద్దది, ఆంగ్లో ఇండియన్స్ అంతా అక్కడ వచ్చి ఆయనకి నేర్చుకునేవాళ్ళు. పెద్ద ఇన్స్టిట్యూట్. ఆయన దగ్గర మా ఫాదర్ నేర్చుకుని ఈయన సొంతంగా పెట్టుకున్నారు కోర్టు దగ్గరగా, ఆఫీస్ కమ్ రెసిడెన్స్. మేము తమ్ముడు మేమంతా అక్కడే పెరిగాం, మేమంతా అక్కడే చదువుకున్నాం అంతా. ఎన్టీ రామారావు గారు అక్కడ కొన్ని రోజులు సివిల్ కోర్టులో పనిచేశారు. మా ఫాదర్ సినిమా యాక్టర్ నందమూరి తారక రామారావు. మా ఫాదర్ కజిన్ బ్రదర్ కూడా కోర్టులో పనిచేశారు. అప్పుడు మా ఫాదర్ కజిన్ బ్రదరు ఎన్టీ రామారావు గారు మా నాన్నగారి దగ్గరికి వచ్చేవారు. వచ్చి కూర్చుని కాసేపు కబుర్లు చెప్పుకొని వెళ్ళేవాళ్ళు. తర్వాత ఆయన రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఉద్యోగానికి. ఏ షిఫ్ట్ వెళ్ళామన్నమాట. అలా అక్కడే ఉండి మేమున్న ఇంట్లో 50 ఏళ్ళు ఉన్నామండి. అదే ఇంట్లో ఈజ్ ఏ గుడ్ ల్యాండ్ బాన్. మమ్మల్ని ఎప్పుడు పెంచమని ఎప్పుడు అడిగేవారు కాదు. మా నాన్నగారే 25 రూపాయలు చేరాం, పెంచుతూ వచ్చి 50 ఏళ్ళు ఉన్నాం ఇంట్లో.
మేము పెరిగి పెద్ద చదువులు నేను హైదరాబాద్ ఉద్యోగాలు వచ్చిన మా తమ్ముడు ఉద్యోగాలు చేసినప్పుడు మీరేం చేస్తుంటారండి? నేను సెంట్రల్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్లో నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సీనియర్ ఆఫీసర్గా పనిచేశాను. మా మిస్సెస్ కూడా సెంట్రల్ వాటర్ కమిషన్లో ఇసాల్సో ఆఫీసర్గా పనిచేసింది. మా తమ్ముడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో బందర్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన మిస్సెస్ కూడా డిపార్ట్మెంట్లో పనిచేసి గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. అందరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. మాకు ఇద్దరు డాటర్స్ ఇక్కడే ఉన్నారు. ఇద్దరు, ఒక అమ్మాయి పెద్ద అమ్మాయి పద్మజ ఇక్కడే ఉంది. ఆ అమ్మాయి పద్మజ, ఆ అమ్మాయి యుఎస్లో చదివించాము. ఇక్కడ చదివి యుఎస్లో చదివింది. యుఎస్లో చదివి మా మేనత్త గారి మనవడు ఉన్నాడు, ఆయన కూడా యుఎస్లో చదివాడు. వారికి ఇచ్చి వివాహం చేశాం. సైరామ్ వాళ్ళకి ఒక అమ్మాయి పుట్టింది. మననే ఫస్ట్ బర్త్డే చేసాం అమ్మాయిది. ఇప్పుడు మా నాన్నగారిది 100th బర్త్డే, మా మనవరాలిది ఫస్ట్ బర్త్డే. అంటే 100 years కంప్లీట్ చేసుకున్నారా? 100 yearsలోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టారు. అమ్మ మీరు చెప్పండి, మీ పేరేంటి? లలిత. లలిత గారు, ఎలా ఉండేవారు మీ మామయ్య గారు కదా, ఎలా ఉండేవారు? ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి? ఆయన టైం ప్రకారమే భోంచేస్తారు, అంటే లిమిటెడ్గా తింటారు. ఊరికనే ఇప్పుడు కూడా ఒక 2 ఇడ్లీలు తింటారు మార్నింగ్. మధ్యాహ్నం చాలా చిన్న కప్పుతో రైస్, అదే అన్ని కూర అది పెట్టుకుంటారు. చాలా తక్కువ తింటారు. ఆయన తిన్నా కూడా ఆయన ప్లేట్ ఆయనే తీసేస్తారు. అంతేగాని ఆయన మేము తీస్తా అన్నా కూడా ఒప్పుకోరు అన్నమాట. మాట్లాడతారా ఇప్పుడు మాతో? మాట్లాడతారు కానీ ఆయనకి వినపడదమ్మా. మీరు ఏం చెప్తున్నారు అనే విషయం ఆయనకి వినపడదు. అందుకని చెప్తా అంటే అందుకని ఏం చేస్తాను, నేను ఇంగ్లీష్ పేపర్ కూడా బాగా క్షుణ్ణంగా చదువుతారు. తెలుగు ఇంగ్లీష్ డైలీ తెలుగు ఇంగ్లీష్ 2 పేపర్లు పూర్తి పై నుంచి కింద వరకు చదువుతారు. అందుకని ఆయనకి మేము ఏదైనా చెప్పాలంటే ఎక్కువ లాంగ్, అంటే చాలా లాంగ్ చెప్పాలంటే ఒక పేపర్ మీద రాసి ఇస్తాం. అంటే చిన్నవంటే మామూలు చెప్పేస్తాము, సైకిల్ చేస్తే అర్థం చేసుకుంటారు. పెద్దది చెప్పాలి అంటే ఎక్కడికన్నా ఎవరన్నా వస్తున్నారు వాళ్ళు అలా చెప్పాలి. ఆయన మెమరీ పవర్ కూడా బాగానే ఉంది. మా అత్తగారు కూడా 90 years బతికారు. ఆమె కూడా ఒక 90 years. ఈ మధ్యన ఒక 5 years బ్యాక్ చనిపోయారు ఆమె. అందుకని ఇంకా సార్లు టీవీ చూస్తారు, భక్తి ఎస్వీబీసీ ఛానల్ చూస్తారు. రాత్రి 10:30 వరకు చూసేవాడు భక్తి టీవీ అంతా కూడా. మొన్న కార్తీక ఆయనకి ఎక్కువ ఉండడానికి ఆయనకి అంటే ఎవరి మీద అంటే అంత పెద్ద యావిగేషన్ కానీ కోపం కానీ ఆయనకి వాళ్ళ మీద వీళ్ళ అట్లా ఏమి లేదు. ఆయన ఏదో వస్తారా మంచిగా సరే ఓకే వచ్చారు, రాకపోయినా వాళ్ళ కోసం అలా దిగులు పట్టడం కానీ అంటే వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదే అది ఇది అనుకోరు. ఏదో ఆయనకు వరకు ఆయన చూసుకుంటారు, ఆయన చేసుకున్నారు అంతవరకే. ఆయన రోజు పడుకున్నాడు, ఆయన లేచిన పొద్దునే ఆయన బెడ్షీట్ ఆయన మనం అట్ట పెడతా అట్లా ఆయన పెట్టుకుంటారు. దూరం శుభ్రంగా నీ బట్టలు కూడా నీట్గా ఐరన్ చేస్తే మడతలు అలా పెట్టుకొని ధోతి షర్ట్లు అన్నీ పెట్టుకుంటారు అనమాట. ఇప్పటికీ స్నానం చేస్తారు. 1 hour స్నానం చక్కగా నీట్గా చేస్తారు. ఆయన వేడి నీళ్ళు తిప్పితే వస్తాయి, 1 గంట సేపు స్నానం చేస్తారు. తన పనులన్నీ చక్కగా తను చేసుకోగలుగుతారు. జస్ట్ వినిపించదు మనం చెప్పేది. అంటే చెప్పాలి అంటే బ్రష్ అది 1 hour ఏదైనా సరే చాలా కొంచెం లేట్గా. ఆయనకి ఇంతవరకు షుగర్ లేదు, స్వీట్లు తింటారు. బీపీ మాత్రం కొంచెం ఉంది, అది బీపీ ఒక టాబ్లెట్ వేస్తాం. ఇంకా వేరే విటమిన్ టాబ్లెట్స్ ఏదో పెద్దవారుగా అందుకని మామూలుగా వేసుకుంటారు అంతేగాని ఇంకా వేరే అనారోగ్య సమస్యలు అంటూ మనకి అంటే. నేను ఒక్కసారి మాట్లాడడానికి ట్రై చేస్తాను. హ్యాపీ బర్త్డే అండి. చూసారు కదా, అంటే మన పెద్దవాళ్ళ ఆరోగ్యం ఎట్లయినా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఇప్పటికీ కూడా తన బట్టలు తనే ఐరన్ చేసుకుంటారంట, చక్కగా స్నానం చేస్తారంటే ఎవరి మీద డిపెండ్ అయ్యే సిచ్యువేషన్ అయితే లేదు. జనరల్గా మన యువతకి అంటే లైక్ కరోనా తర్వాత కూడా చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి, మేము పనులు చేసుకోలేకపోతున్నాం అంటున్నారు. ఆయన ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా డైలీ నడిచి వెళ్ళే వాళ్ళు, నడిచి వచ్చేవాళ్ళు అని చెప్తున్నారు. మెయిన్గా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. ఎనీవేస్ మనం కూడా వెంకట్ గారికి హ్యాపీ బర్త్డే చెప్పేద్దామా? హ్యాపీ బర్త్డే మన అందరి తరపు నుంచి కూడా. హాయ్ అండి, మీ పేరు? నా పేరు లలిత. లలిత గారు, ఆనంద సుబ్బారావు గారు మీకు ఏమవుతారు? మాకు పెద్దనాన్నగారు అవుతారండి. కానీ మాకు ఆయన పేరు కన్నా మాకు బెజవాడ పెద్దనాన్న అంటే తెలుసు. మేము చిన్నప్పటి నుంచి అలాగే పిలిచేవాళ్ళం. ఓకే, మీ బెజవాడ పెద్దనాన్న గారు మీతో ఎలా ఉండేవాళ్ళు? ఆయన ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండేవి? చాలా ఆప్యాయంగా ఉండేవారండి, నవ్వుతూ పలకరించేవారు, అందరికీ కావాల్సినవన్నీ పెట్టేవారు. చాలా అందరినీ వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఏం కావాలన్నీ తెప్పించేవారు, మంచిగా ఉండేవారు. జనరల్గా మీరు మాట్లాడండి అంటేనే ఇంత షై ఫీల్ అవుతున్నారు. మరి అంటే సెలబ్రేట్ చేయడానికి ఇట్లా అంటే ఒక వేదికగా సెలబ్రేట్ చేయడం, బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని ఆలోచన అంతా ఎవరిది?
అందరం అనుకున్నామండి. అన్నయ్య ఫస్ట్ తను చేద్దామని అన్నాడు. సరే అందరం కలిసి ఇలా చేస్తే బాగుంటుంది, ఆయనకి కావాల్సిన వాళ్ళు అందరం కలుస్తాము, ఒక చోట కలుస్తాము, మంచిగా 100 అంటే గ్రేట్. సో అది సెలబ్రేట్ చేస్తే బాగుంటుందని అనిపించింది. సో ఇలా అందరం కలిసాం. ఆయన తరఫు వాళ్ళు, ఇటు మా పెద్దమ్మ గారి తరఫు వాళ్ళు కానీ అందరూ వచ్చారు. సో వాళ్ళందరినీ ఒక చోట గ్యాదర్ చేసి ఇలా సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది, ఆయన సంతోషిస్తారు అని అట్లా చేసాం. మీ పేరండి? నా పేరు పద్మ అండి. పద్మ గారు, మీకు ఎలా అనిపించింది ఈరోజు మీ పెద్దనాన్నే అవుతారా మీరు? పెదనాన్న అండి. ఓకే, మీ పెద్దనాన్న గారి బర్త్డేని ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం, అందరు గ్యాదర్ అవ్వడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఈవెంట్లో నేను పార్టిసిపేట్ చేయగలడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఆయన 100 ఇయర్స్ బతకడం అంటే ఈ రోజుల్లో అది చాలా గొప్ప విషయము. అండ్ మెయిన్ దానికి ఆయన హెల్త్ కేర్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ కష్టజీవి అండి. అది ఒకటి యూత్ తెలుసుకోవాలి. కష్టం, శ్రమ పడితే ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ వర్క్ చేయడం వల్ల ఆయన చాలా హెల్దీగా ఉన్నారు. అండ్ ఈ రోజుకి ఆయన పని ఆయనే చేసుకుంటారండి. మెట్లు దిగుతారు, అది చాలా ఆశ్చర్యం. మనం ఇప్పటికే మెట్లు దిగలేకపోతున్నాము. సో ఆయన మెట్లు దిగుతారు, చాలా చక్కగా ఆయన పనులు చేసుకుంటారు. అండ్ చాలా సింపుల్ మనిషి కాబట్టి చాలా హ్యాపీగా ఉంటారు. కాబట్టి అది కూడా ఒక రీజన్ ఆయన హెల్త్కు, మంచి హెల్త్, ఇన్నేళ్ళు బతకడానికి. అంటే సింప్లిసిటీలోనే మన హెల్త్ ఉంది, అన్నెసరీ వర్రీస్ లేకుండా అని నాకు అనిపిస్తుంది ఆయన విషయం చూస్తే. సో మనం నేర్చుకోవాల్సింది అదే ఆయన దగ్గర నుంచి. మీ పేరు? మాధురి అండి. మాధురి. మాధురి గారు మీకేమవుతారు? పెద్దనాన్న గారు అవుతారు. పెద్దనాన్నగారు. అందరికీ పెద్దనాన్నగారే అవుతారా? అందరికన్నా పెద్ద ఆయన. ఓకే, మీకు ఎలా అంటే కొన్ని ఉంటాయి కదా, సమ్ మూమెంట్స్ ఉంటాయి మీ పెద్దనాన్నగారితో, ఏదైనా మిమ్మల్ని కొట్టడం కానివ్వండి, అల్లరి చేయొద్దని చెప్పడం. ఏది అనరు. మా పెద్దనాన్న గారు చాలా గ్రేట్. 100 ఇయర్స్ అంటే మా పెద్దమ్మ గారిని కూడా చాలా బాగా చూసుకున్నారు. వీఆర్ సో హ్యాపీ టు సెలబ్రేట్ హిస్ 100th బర్త్డే టుడే. మీరు చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఓకే. ఓకే, ఎలా అనిపించింది మీకు ఈరోజు? వీఆర్ సో హ్యాపీ. యా చుట్టాలందరం కలిసాము. మా పెద్దనాన్న గారిని అందరూ ఆయన చూశారు మా అందరినీ. వీఆర్ సో హ్యాపీ టు గ్యాదర్ టుడే. అందుకే అంటారండి, ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి. డబ్బులైనా రేపు సంపాదించుకోవచ్చు, కానీ ఆరోగ్యాన్ని మాత్రం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మీకోసం మాత్రమే కాదు, మీపై ఆధారపడిన ఉన్న అందరి కోసం. సో మనందరి తరపున ఆయన కూడా హ్యాపీ బర్త్డే చెప్పేద్దామా? హ్యాపీ బర్త్డే ఆనంద్ గారు. మీరు ఇంకొన్నాళ్ళు చాలా హ్యాపీగా ఉండాలి. మీలాంటి ఆరోగ్యం అందరికీ రావాలని కోరుకుంటున్నాము.